వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా. శక్తి మీడియా భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశులందరికి కూడా నమస్సుమాంజలు. మీ మాంధాత దుగ్గిరాల సత్యనారాయణ శర్మ. ముఖ్యంగా ఈ వారం మేషాది ద్వాదశ రాశులకు కూడా వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. తర్వాత సింహరాశి రాశిలోనే కుజుడు కేతు ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కోపాన్ని తగ్గించుకోవాలి. బీపీ కారకుడు కుజుడు, జ్ఞానకారకుడు కేతువు, ఇద్దరు ఉన్నారు. కానీ కుజుడు యొక్క బలం ఇక్కడ కుజుడు యొక్క బలం బాగా ప్రాధాన్యత వహిస్తుంది. కాబట్టి కోపం అనేది చాలా 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 తగ్గించుకోవాలి. సింహరాశి వారికి పంచమంలో చంద్రుడు ఉన్నాడు. పంచమం అంటే చక్కటి స్థానం, మంచి ఫలితాలను ఇస్తాడు చంద్రుడు. చంద్రుడు ఎప్పుడు మారుతాడండి? 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. అయినా సరే ఇబ్బంది పెద్దగా చేయడు. సప్తమంలో రాహువు ఉన్నాడు సింహరాశి వాళ్ళకి. కాబట్టి రాహువుతో చాలా జాగ్రత్త. ఆయుధాల వల్ల దెబ్బలు తగులుతాయి. ఏదో ఒక రూపంలో పోయేవాడు పోకుండా ఎవరినో ఏదో మాట్లాడితే వాడు వచ్చి వీళ్ళ మీద తగాదాలు పెట్టుకోవడం జరుగుతుంటుంది. అష్టమంలో శని ఉన్నాడు సింహరాశి వారికి. ఆరోగ్య భంగాలు, ఎత్తైన ప్రదేశం నుంచి కింద పడటం, మోటార్ బైక్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ కావటం, లేదా నడుస్తున్నప్పుడు మెట్లు దిగుతున్నప్పుడు కూడా జారి కింద పడవచ్చు. లేకపోతే నరాలన్నీ కూడా బాగా పట్టేసినట్టయి నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా రావచ్చు. అతి జాగ్రత్తగా ఉండాలి. దశమంలో శుక్రుడు ఉన్నాడు. సొంత ఇంట్లో అంటే వృషభంలో ఉన్నాడు. మంచి రాజ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి భాగ్యాన్ని కలగజేస్తాడు. ఏకాదశిలో గురుడు రవి ఉన్నారు కాబట్టి సింహరాశి వారికి మంచి యోగకాలం. రవిగురులు కలిస్తే గజకేసరి యోగం అంటారు. ఈ గురుడు ఏకాదశిలో పరిపూర్ణమైన శుభ ఫలితాలను ఇస్తాడు. పరిపూర్ణమైన శుభ ఫలితాలని అందజేస్తాడు. కానీ సింహరాశి వారికి గురుడు వల్ల రవి వల్ల ఇబ్బంది లేదు. కేవలం ఒక శని వల్లే ఇబ్బంది. కానీ సింహరాశి వాళ్ళు అతి జాగ్రత్తగా మెలిగి శనికి తగ్గ పరిహారాలు చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది.